నీవు ఇమ్మానుయేలు దేవా ఆదరించు దైవం నీవు ఇమ్మానుయేలు దేవా ఆత్మాభిషేక తైలం నాపై కురిపించవా ఆరాధించదనయ్యా నీ సన్నిధి చేరదనయ్యా ఆరాధించదనయ్యా నీ సన్నిధి చేరదనయ్యా ఆరాధించదనయ్యా నీ సన్నిధి చేరదనయ్యా ఆరాధించదనయ్యా నీ సన్నిధి చేరదనయ్యా నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా ఎన్నదగిన వాడిని కాను మంటి పురుగును నేను నన్ను నన్నుగా ప్రేమించిన నిన్ను నేను మరిచాను ఎన్నదగిన వాడిని కాను మంటి పురుగును నేను నన్ను నన్నుగా ప్రేమించిన నిన్ను నేను మరిచాను అయినను నన్ను వీడలేదయా నీ కృపా చెంత చేరిన చెలిమి కోరెను నీ కృపా అయినను నన్ను వీడలేదయా నీ కృపా చెంత చేరిన చెలిమి కోరెను నీ కృపా ఆరాధించదనయ్యా నీ సన్నిధి చేరదనయ్యా ఆరాధించదనయ్యా నీ సన్నిధి చేరదనయ్యా ఆరాధించదనయ్యా నీ సన్నిధి చేరదనయ్యా ఆరాధించదనయ్యా నీ సన్నిధి చేరదనయ్యా నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా నీ కృపా నేనేమైనా నీ కృపా నాకేమైనా పరిశుద్ధుడనసలే కాను పుట్టుకతో పాపిని నేను ఫలించని మోడుగా ఎదిగి దారి తప్పినే తిరిగాను పరిశుద్ధుడనసలే కాను పుట్టుకతో పాపిని నేను ఫలించని మోడుగా ఎదిగి దారి తప్పినే తిరిగాను అయినను నన్ను మరువలేదయా నీ కృపా వరము విడిచి ప్రాణము పెట్టెను నీ కృపా అయినను నన్ను మరువలేదయా నీ కృపా వరము విడిచి ప్రాణము పెట్టెను నీ కృపా ఆరాధించదనయ్యా నీ సన్నిధి చేరదనయ్యా ఆరాధించదనయ్యా నీ సన్నిధి చేరదనయ్యా ఆరాధించదనయ్యా నీ సన్నిధి చేరదనయ్యా ఆరాధించదనయ్యా నీ సన్నిధి చేరదనయ్యా నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా నీ కృపా నేనేమైనా నీ కృపా నాకేమైనా
భారమవుతున్నా బాధ్యతలేనే మరచిన నీ మాటలు వింటూనే విశ్వాసము చూపకుండినా బ్రతుకు భారమవుతున్నా బాధ్యతలేనే మరచిన నీ మాటలు వింటూనే విశ్వాసము చూపకుండినా అయినా నా చేయి పట్టెను నీ కృపా నడిపించి నన్ను గెలిపించినది నీ కృపా అయినా నా చేయి పట్టెను నీ కృపా నడిపించి నన్ను గెలిపించినది నీ కృపా ఆరాధించదనయ్యా నీ సన్నిధి చేరదనయ్యా ఆరాధించదనయ్యా నీ సన్నిధి చేరదనయ్యా ఆరాధించదనయ్యా నీ సన్నిధి చేరదనయ్యా ఆరాధించదనయ్యా నీ సన్నిధి చేరదనయ్యా నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా నీ కృపా నేనేమైనా నీ కృపా నాకేమైనా నీ కృపా నీతో ఉన్నా నీ కృపా నే నిలవున్నా ఆదరించు దైవం నీవు ఇమ్మానుయేలు దేవా ఆదరించు దైవం నీవు ఇమ్మానుయేలు దేవా ఆత్మాభిషేక తైలం నాపై కురిపించవా ఆరాధించదనయ్యా నీ సన్నిధి చేరదనయ్యా ఆరాధించదనయ్యా నీ సన్నిధి చేరదనయ్యా ఆరాధించదనయ్యా నీ సన్నిధి చేరదనయ్యా ఆరాధించదనయ్యా నీ సన్నిధి చేరదనయ్యా నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా కృపా నేనేమైనా నీ కృపా నాకేమైనా నీ కృపా నీతో ఉన్నా నీ కృపా నే నిలవున్నా ఆదరించు దైవం నీవు ఇమ్మానుయేలు దేవా ఆదరించు దైవం నీవు ఇమ్మానుయేలు దేవా ఆత్మాభిషేక తైలం నాపై కురిపించవా ఆరాధించదనయ్యా నీ సన్నిధి చేరదనయ్యా ఆరాధించదనయ్యా నీ సన్నిధి. ప్రభునామములో మీ అందరికీ వందనాలు. ప్రభునందు దేవుని బిడ్డలారా, మరొకసారి మంచి అవకాశం మాకు ఇచ్చాడు దేవుడు.
గత మరి 3 రోజులు 4 రోజుల ముందు చూస్తే మనము భయంకరమైన తుఫాల నుంచి దేవుడు మనందరినీ కూడా దేవుడు రక్షించాడు. మరి ఆ రక్షించిన విధానం బట్టి మరి ఈరోజు మేము మరి గ్రామస్తులు కానీ మరి అందరూ కూడా సజీవులుగా దేవుడు మమ్మల్ని అంతగానే కాపాడి ఉన్నాడు. మరొకసారి మళ్ళా దేవుని యొక్క మహాకృపను బట్టి 11వ నెలలో ఒక 50 మందికి దేవుడు భోజనం పెట్టడానికి దేవుడు మహాకృప చూపించాడు. దేవుని ఎంతగానో మేము స్తుతిస్తున్నాము, దేవుని గణపరుస్తున్నాము. ప్రభునందు దేవుని బిడ్డలారా, సజీవులుగా ఉన్నామంటే దేవుని మహాకృప అని చెప్పి మేము తలంచుతున్నాం. భారమైనప్పుడు కూడా మరి ఈ కార్యక్రమం చేయడానికి మరి ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రార్థన చేసాం, దేవుని మీద ఆధారపడి ప్రతీ నెల చేయాలని ఒక ఆలోచన. మరి ఇది 13వసారి జరుగుతూ ఉంది కనుక గమనిస్తే పిల్లరా, మన యొక్క దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క మహా ఆశీస్సుని బట్టి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత. దేవుడు ఈ నెలలో కూడా మరి దేవుని మహాకృపను బట్టి మమ్మల్ని అందరినీ కూడా దేవుడు కాపాడి ఉన్నాడు. మరి సిద్ధపరిచి మరి తుఫాను పోయిన తర్వాత మరి ఇలా చేయటము ఆ దేవుని కృపే కదండి. మరి ఒక పూట భోజనం పెట్టడానికి దేవుడు మాకైతే కృప చూపించాడు. దేవుడే మమ్మల్ని రక్షిస్తూ దేవుడే కాపాడుతూ ఉన్నదాన్ని బట్టి మేము ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాం. కేవలం దేవుని మీద ఆధారపడి మేము చేస్తున్నాం తప్ప మనుషుల మీద ఆధారపడైతే చేయలేదు పిల్లరా. దేవుడు ఈ కార్యక్రమం చేయడానికి దేవుడు మహాకృప చూపించాడు. మరి భోజనం సిద్ధపరిచాము, ఒక పూట భోజనం పెట్టడానికి. అంటే ఇలా ప్రతీ నెల చేయడానికి ఎవరైనా మీరు చూసిన వారు ఇలా చేయటానికి ముందుకు రండి పిల్లరా. చెయ్యాలి ప్రతి ఒక్కరు, క్రైస్తవులు, అది చిన్నవారు, లేకపోతే సేవకుల, లేకపోతే విశ్వాసుల, ప్రతి ఒక్కరూ చేయవలసిన కార్యక్రమం ఇదే అని ప్రభు మనకు చెప్తున్నాడు కదా. కనుక మనం అందరూ అట్లా చేయగలిగితే నెలలోని ఒక్కరు కూడా మరి ఈ భోజనం లేక చనిపోయిన వారు ఉండరు. మరి రోజుకి 700 లేకపోతే 7000 జన్మం ఆ నిమిషానికి చనిపోతున్నారని పెద్దవారు చెప్తున్నారు. ఎందుకంటే భోజనం లేక అందరూ భూమి ముందు ఉన్న వారు అందరూ కూడా అట్లా చేయగలిగితే ప్రతిరోజు తర్వాత ఒకరు అట్లా తీసుకుని వెళ్తే మరి మనం చేసిన కార్యక్రమం మన దేవుడు చూసి ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. మీరు కూడా అలా చేయాలని మందికే మీ మధ్యలోనికి ఈ వీడియో పంపిస్తున్నాం. ఎందుకంటే మేము ఇలా చేయటం వల్ల గొప్ప కాదు కానీ పిల్లరా, దేవుని మహిమపరుస్తున్న ఇలా చేసి అంటే మీరు కూడా ఇలా చేయాలని, లేకపోతే చేయలేని వారు మాతో సేకరిస్తే మేము ముందుకు చేయడానికి మేమైతే వెళుతూ ఉన్నాం. రాబోతున్న కాలంలో ఎంత ఇబ్బంది అయినా చేయడానికి మరి దేవుడు కృప చూపించాలని మేము ఎంతగానో దేవుడిని స్తుతిస్తున్నాం. ఎన్నడూ ఎప్పుడు ఆగకుండా ఈ కార్యక్రమం జయప్రదంగా చేయడానికి మీ యొక్క అన్నిదినం ప్రార్థనలో మా అందరి కొరకు ప్రార్థన చేయండి. బిడ్డలందరూ కూడా సిద్ధపరిచారు. మేము మళ్ళీ చీరాల ప్రాంతానికి మరి ఆహారం తీసుకొని వెళ్తాం. దయచేసి తిన్నవారు ఇది ప్రభు ప్రేమను బట్టి చేస్తూ ఉన్నాం. ప్రభు కృపను బట్టి మమ్మల్ని కాపాడ్డాడు. అందరి బట్టి ప్రభు కార్యక్రమాన్ని మేము చేయడానికి బిడ్డలో మేము అందరూ కూడా చేస్తూ ఉన్నామండి. మా కొరకు మీ అనుదినం ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. ఏనాడు కూడా ఆగకుండా ప్రతి నెల 1వ తారీఖున చేయడానికి దేవుడి మహాకృప చూపిస్తున్నాడు. ఈ నెల అంటే ఇబ్బందిగా ఉన్న ఎట్లా చేయాలన్నప్పుడు దేవుడి మహాకృప చూపించి ఈ నెలలో కూడా చేయడానికి ఇది 11వ నెల. ప్రభు చిత్తమైతే మరి తుఫాను పోయిన తర్వాత ఇలా చేయడానికి దేవుడు కృప చూపించాడు. మరి వారి ఆకలి ఒక పూట భోజనం పెట్టి తీర్చగలుగుతామని ఇది ప్రభు ప్రేమను బట్టి చేయగలుగుతున్నాం. దయచేసి మా కొరకు ఇదిగో బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. వారి కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేయాలని మేమైతే కోరుతున్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ కార్యక్రమం కొరకు ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేయండి. అవసరమైతే మాతో మీరు సహకరించండి. మీరు సహకరించగలిగితే మేము చేస్తాం. ఒకవేళ మీరు సహకరించకపోయినా మీ అనుదిన ప్రార్థనలో మరి మా కొరకు, మా యొక్క చిన్న భేద సంఘం కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని ప్రభునామలో మనం చేస్తున్నాం. మరి ఆహారం ఇప్పుడు తీసుకుని వెళ్ళబోతున్నాం. మరి ఆహారం తిన్న ప్రతి బిడ్డ ఆరోగ్యం పొందుకుంటే మహాకృపలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి ఆహారం కొరకు మనం అందరూ ప్రార్థన చేద్దాం. మీ అందరికీ వందనాలు. దయగలిగిన తండ్రి, కనికారము చూపిన దేవా, నీకు వందనాలు. ఇదిగో నాయన, మరొకసారి నా తండ్రి 11వ నెలలో ఇలా చేయడానికి మీ దయ చూపించారు తండ్రి. పరిపూర్ణమైన దీవెన, పరిపూర్ణమైన ఆశీస్సులు కలిగి చేసిన దానిని బట్టి మేము స్తుతిస్తున్నాం నాయన. కంటి కరెప్పల 10 నెలలు మమ్మల్ని కాపాడి ఉన్నారు. 11వ నెలలోకి మమ్మల్ని అతి తీసుకుని వచ్చారు తండ్రి. నీ చిత్తమయ్యా, నీ కృప నాయన ఒక 50 మందికి ఈ నెలలో కూడా పెట్టడానికి మీ దయ చూపించారయ్యా. ఇదే కదా సరైన మరి
భేదవాళ్ళని కనికరించటి వాడే యెహోవాకు అప్పిచ్చిన వాడని మీరు సెలవిచ్చినట్లుగా నాయన దయచేసి నాయన మేము ఎంతగా మీ యొక్క మహిమపరుస్తున్నాము అంటే నాయన అది మీకు తెలుసు నాయన. ఎందుకు చేయవలసిన అవసరం ఉంది. కొందరు ప్రతి నెల చేయాలని అంటూ ఉన్నారయ్యా. లేదు నాయన, చేయాలని ఒక ఆతృత, చేయాలని మీరిచ్చిన ప్రేరేపణ నాయన. ఒకవేళ ప్రారంభించింది ఆపితే నాయన మరి ఆపకూడదని నా మనసు పదే తగ్గిస్తుంది. దయచేసి ఎన్నడూ ఎప్పుడూ ఆగకుండా నా తండ్రి ఇలా జరగాలని మేమైతే ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు వందనాలు. ఈ ఆహారాన్ని దీవించండి. తినిచుండిగా ప్రతి బిడ్డకి ఆయుష్ను ఆరోగ్యం బట్టి మీ ప్రేమను బట్టి కొందరికి నాయన ఓ పూట భోజనం పెట్టగలుగుతున్నామని ఆనందమైతే సంతోషమైతే మాకుంది నాయన. వాహనం మీద అన్నీ తీసుకొని వెళుతుండగా వాహనానికి మీరు తోడుగుండ నాయన. మీరు నాయన ఇరుపక్కల రెండు పక్కల నాయన వెళుతున్నప్పుడు అక్కడ ఇచ్చుచున్నప్పుడు నాయన చక్కగా ఎల్లు ప్రయాణం వచ్చి ప్రయాణము మాకు ముందు వెనక ఉండి మీరే నడిపించమని కోరుకుంటూ మళ్ళీ 11వ నెలంతా కూడా కంటికి రెప్పల మమ్మల్ని కాపాడగలిగితే 12 నెలల్లో కూడా మేము చేయడానికి నాయన మీ కృపను బట్టి ముందుకు వెళ్ళటానికి నాయన మీ ప్రేమను చూపించమని ప్రార్థిస్తున్నదిగో. నాతో పాటు పనిచేస్తున్న నాయన అందరినీ దీవించు నాయన. పనులు వదులుకొని పనిలో వారు పాల్గొన్నారు. వారిని, వారి బిడ్డలు, వారి భర్తలు, వారి కుటుంబాలను కూడా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, మేమందరూ నీ తోటలో పనివారం, మేమందరూ మీ తోటలో పనివారుగా నాయన ఉన్నంతకాలము నాయన మేమందరూ కూడా పరలోకాన్ని మార్గము ఎదుగుతూ ఉన్నాం అయ్యా. మార్గములో మా పేర్లన్నీ కూడా మీ గ్రంథములో రాయబడి ఉన్నవని విశ్వాసముతో అయితే మేము అనుదినము ప్రార్థిస్తున్నాం. ఈ ఆహారాన్ని దీవించమని బలపరచమని ఇలా చూచిన వారు ఇంకా మాకు సహకరించడానికి మాతో పాటు ముందుకు రావటానికి సహాయం చేయమని. అయ్యో మేము చేయలేకపోతున్నామే, వారికి సహకరిస్తే మనము కూడా చేసినట్లుగా అవుతుంది కాదని చెప్పి ఎవరైనా నాయన స్పందించడానికి సహాయం చేసి ఎవరైతే చూస్తున్నారో వారి కుటుంబాలు కూడా దీవెనకరంగా చేసి ఇలాంటి కార్యక్రమం వారు చేయడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని మా ప్రార్థన ఈ గ్రామానికి నాయన ఈ తిన్న ప్రతి బిడ్డకి దీవెన ఆశీర్వాదాలు కలిగి చేయమని మహిమ పొందుకోమని త్వరగా రాన అంటున్న యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. నీ కృపా